పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిన్ను ప్రేమించే తండ్రి. ప్రియులారా, మన తండ్రిగా దేవుడు 13 సార్లు పాత నిబంధనలో సూచించబడినట్టుగా మనము చూస్తాం. అయితే 13 సార్లు పాత నిబంధనలో సూచించబడినప్పటికీ ఈ మాటను యేసు తరచూ వాడటం అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి పూర్తిగా నూతన అవగాహనను ఇస్తూ ఉంది. ప్రియులారా, దేవుణ్ణి యేసు తన తండ్రిగా 150 సార్లకు పైనే సూచించాడు. ఆయన దేవుణ్ణి మన తండ్రిగా 30 సార్లకు పైనే సూచించాడు. ప్రియులారా, ఇది యేసు రోజుల్లోని యూద మతస్థులను రెచ్చగొట్టింది. దేవుణ్ణి తండ్రిగా పిలవడాన్ని వారు సంతోషంగా పరిగణించారు. ఎందుకంటే ఇట్టి పిలుపు దేవునితో సమానులమని చెప్పుకోవడామని వారు అర్థం చేసుకున్నారు. దేవుని బిడలారా, ఈ పేరు ఈనాడు సంఘములో ఎంత సాధారణంగా వాడబడుతుంది అంటే అనేక సార్లు దాని నిజమైన ప్రాముఖ్యతను గ్రహించడం లేదు. దేవుణ్ణి మన తండ్రిగా పిలవాలనే ప్రత్యక్షత దేవుని దయ, సాత్వికత, ప్రేమగల స్వభావాన్ని బయలుపరుస్తుంది. దేవుని బిడ్డలారా, అబ్బా తండ్రి అనే పదాన్ని వాడి పౌలు దీన్నింకా విశదీకరించాడు. ఇది తండ్రిని సంబోధించడానికి పిల్లవాడు వాడే ప్రేమపూర్వక మాట. అబ్బా పదం డాడీ అనే ఆంగ్ల పదాన్ని సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి, దాన్ని బట్టి ఆయనను స్తుతించాలని యేసు చెప్పారు. ఇది భూమి మీద ఉన్న ఏ మానవ సంబంధానికంటే మించిన సంబంధం. ఎలాంటి షరతులు లేకుండా ఆయనకు చెందాము కనుక మనలను ప్రేమించే తండ్రికి చెందామనే సంబంధాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు కష్టంగా ఉంటే, లేక నీవు ఎవరితోనైనా ఉత్సాహించాలి అని అనుకుంటే, నీ తండ్రి అయిన దేవుని ఎదుగు పరిగెత్తండి. సకల నటనలను, పద్ధతులను వదిలివేయండి. ఆయన్ని డాడీ అని పిలవచ్చు. కనుక ప్రియులారా, మనల్ని ప్రేమించే తండ్రి మనకు డాడీగా, మనల్ని నిత్యము ప్రేమిస్తూ మన వెన్నంటే ఉండేటువంటి దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. ఏ విధమైనటువంటి బలహీనతలు ఎవ్వరికీ లేకుండా చక్కటి ఆరోగ్యములు, శాంతి, సమాధానములు మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలు దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును,
జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. ఇదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపండి, తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.